పెట్టిచ్చేయి. ఒకటి, రెండు. నన్ను తప్పకండి బాబు, నన్ను విడిచిపెట్టండి బాబు, మీకు దండం పెట్టండి బాబు, నన్ను తప్పకండి బాబు, నన్ను విడిచిపెట్టండి బాబు, బాబు నన్ను విడిచిపెట్టండి. ఇదిగో డబ్బు నేటి సమాజానికి దైవ సమానం. ధనవంతుల భోగ విలాసాలు తీర్చేది ఇదే. మనలాంటి వాళ్ళకి గంజినీళ్లు పోసేది కూడా ఇదే. వెంకయ్య బాబు, ధనవంతుల బిడ్డలు ఎంత ముద్దులైనా వాళ్ళు చదువును కొనుక్కోగలుగుతారు. నిరుపేదల బిడ్డలు ఎంత తెలివిగల వాళ్ళైనా వాళ్లకు చదువుకునే అవకాశం లేదు. వెంకయ్య, ఇందా ఈ డబ్బు తీసుకెళ్లి నీ కొడుకును బాగా చదివించు. నువ్వు దేవుడు బాబు. సరే సరే. రామయ్య, కట్నం లేక నీ కూతురు పెళ్లి ఆగిపోయిందన్నావు కదూ, ఇందా ఇది తీసుకెళ్లి వాడు మొహాన్ని కొట్టి తాళి కట్టించు. అప్పటికీ కట్టలేదు నాతో చెప్పు. నీ రుణం తీర్చుకోలేం బాబు. సరే 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 వెళ్ళు. అప్పయ్య బాబు, ఇందా ఈ డబ్బు తీసుకెళ్లి ఎవరెవరికి ఎంతెంత అవసరమో అందరికీ పంచిపెట్టు. అలాగే. నువ్వు నిజంగా దేవుడు బాబు. ఆగండి. దేవుడు దేవుడు అని నన్ను ఒక రాతి విగ్రహం చేసి గుళ్ళో కూర్చోబెట్టేయకండి. తర్వాత మీ అందరికీ ఎందుకు పనికి రాకుండా పోతాను. మంచిది నాయన, వెళ్ళిరండి. ఆడకూతురు ఏది చెప్పినా నమ్ముతుందనా మీ ఉద్దేశం? మామిడి తోట మీ డబ్బు తెమ్మంటే బందిపోటు దొంగలు దోచారని కట్టుకదలుతారా? కట్టుకదగా తల్లి, నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను. నిజంగా ఆ దోపిడి దొంగలు తోచేశారు. 50,000 రూపాయలు వాళ్ళ పట్టను పెట్టుకున్నారు. ఇంకా మిమ్మల్ని చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రాణాలతో బ్రతికి బయటపడగలిగాను. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దామమ్మా. ఇస్తే మాత్రం దొంగల చేతికి చిక్కిన డబ్బు తిరిగి వస్తుందా? ఇంకా సీటు బాకీ ఎలా తీర్చను? వెంటనే డబ్బు ఇవ్వకపోతే ఇల్లు వేలం వేస్తాడు. తర్వాత మనందరూ ఏ చెట్టు కింద బ్రతకాల్సింది. అయ్యో భగవంతుడు. ఏమిటమ్మా పొద్దున్నే భగవంతుని తెలుస్తున్నావు? ఏం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళిరా. అమ్మగారు, నేను అలా కొట్టుదాకా వెళ్ళొస్తానమ్మా. త్వరగా. ఎందులో నా దోషం ఏమీ లేదమ్మా. దోషం మీది కదండి. మీలాంటి అసమర్థుల్ని ఉద్యోగంలో పెట్టుకున్నందుకు దోషం నాది, నా కర్మ. అమ్మా, చేసిన ఘనకార్యం చాలు కానీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళండి. అన్నపూర్ణమ్మ గారు, ఇంకా నన్ను విసిగించకండి, వెళ్ళండి. వచ్చే వారం నుంచి నేను రావడం మానేద్దామనుకుంటున్నాను. అదేమిటి శాస్త్రులు గారు, ఇన్నేళ్లగా చేస్తున్న దేవి పూజ ఈనాడు మానేయడమా? కారణం? కష్టజీవుల కన్నీళ్లు తుడవటానికి అనుక్షణం తపించి నీకు నా వల్ల ప్రాణాపాయం రాకూడదని. సూర్యుడేమైనా పడవట పొడిచాడా? భగవంతుడేమైనా 11వ అవతారం ఎత్తాడా? పేరు చెప్తేనే 10 ఊళ్ళ పక్షులు నీళ్లు తాగవే. ఏమన్నకు ప్రాణాపాయం? ఇన్నాళ్ళు లేని భయం ఈనాడెందుకు కలిగింది శాస్త్రులు గారు? అన్ని రోజులు మనవి కావు భీము. ప్రతి శుక్రవారం ఎందరి కన్నులో గప్పి నేను ఇక్కడికి వస్తున్నాను. ఎవరైనా నన్ను వెంబడించి నీ గుట్టు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తే ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టు గుట్ట పుట్ట తన్ని తరుముతాయి. ఒకవేళ తప్పించుకుని ఇక్కడికి వచ్చినా ఇదివరకు వచ్చిన వాళ్ళకే తేపడుతుంది. డబ్బు కోసం కక్కుర్తి పడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించే ప్రతి పిరికి పందరు కుక్కలు చంపినట్టు చంపుతాను. శాస్త్రులు గారు, మీరు రావడం వల్ల కాదు నాకు ప్రాణోపాయం, మీరు దేవి పూజ మానడం. ఏనాడు దేవి కరుణ నా ఎందు తప్పుతుందో ఆనాడు ఈ భీమన్న లేడు. శాస్త్రులు గారు రండి. అమ్మగారిని గురించి తమకు ఇదివరకే చెప్పాను. పెద్ద మనస్సు, భారీ చెయ్యి.
వెనక ముందు ఎవ్వరూ లేరు, ఒక్కడే కొడుకు. మీ అమ్మాయి తప్పక సుఖపడుతుంది. అసలు మా అమ్మాయి జాతక ప్రకారం గొప్ప అదృష్టవంతురాళ్ళండి. పిల్ల చూడ చక్కనిదమ్మా, మీకు తగిన సాంప్రదాయం గల కుటుంబం. ఇంతకు అసలు సంగతి చెప్పారా? చెప్పారండి, ఖచ్చితంగా చెప్పారండి. కట్నం 50,000 రొక్కంగా ఇవ్వాలన్నారండి. కట్నం అంటే మరి కట్నం కాదు, అబ్బాయి గారి చదువు కొంత అప్పయింది. ఆ అప్పు తీర్చేస్తే యువ దంపతులకు క్షేమం కదా. వారి పిల్ల క్షేమం వారు మాత్రం కాదంటారా బాబు? అమ్మా, వీడే మా అబ్బాయి రాజా. నిజంగా రాజా బిడ్లాగే ఉన్నాడు. అయితే ఇంకే పెళ్లి ముహూర్తం పెట్టుకోవటమే. ఎవరికమ్మా పెళ్ళి? మోహన్ గారిగా? కాదు, నీకే. నా పెళ్ళ? అయితే మీరెవరు సంబంధం వెతకని అవసరం లేదమ్మా. రాజా, క్షమించండి అమ్మా, ఈ అమ్మాయి నా క్లాస్మేట్. పెళ్లి చేసుకుంటా అన్ని మాట ఇచ్చాం. భలే సంబంధానికి తీసుకొచ్చావయ్యా. ఇట్లా దులాకుడికే బంగారం పెట్టి నా బిడ్డను కట్టిపెట్టేది. అట్టా చూస్తావే? రా పోదాం. ఆగవయ్యా, ఆగు. ఏమిటయ్యా ఆగేది? అమ్మా, నేను వెళ్ళొస్తాను, సెలవు ఇప్పించండి. రాజా మంచి సెలక్షనే చేసుకున్నాడు. మహాలక్ష్మిలా ఉంది పిల్ల. ఈ మహాలక్ష్మి 50,000 కట్నం ఇచ్చుకోవాలిగా. ఎందుకు ఇవ్వలేదు? మెళ్ళో ఆ రవ్వల నెక్లెస్ చూస్తుంటే తెలియలే కలిగినింటి పిల్లని. ఇది 10 రూపాయలు ఇమిటేషన్ నెక్లెస్ కావచ్చుగా. నెక్లెస్ ఇమిటేషన్ కావచ్చు, కానీ ఆ పిల్ల ముఖంలో కల అది ఇమిటేషన్ కావడానికి వీల్లేదే. ఎంతో గారాభంగా పెరిగిన ఐశ్వర్యవంతుల బిడ్డ ముఖంలో తప్ప ఆ కళ కనిపించదు. బేదేంటి పిల్ల కూడా ఎంతో గారాభంగా పెరిగి ఉండొచ్చు. బీదేంటి పిల్ల మరి కాలేజీలో చదువుతుంది. డబ్బుకి చదువుకి సంబంధం ఏమిటమ్మా? చదువు డబ్బుతో రాదు, శ్రద్ధను బట్టి తెలివిని బట్టి వస్తుంది. ఏమిటి నీ వితండం? వేలికి వేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి. ముందు అబ్బాయిని అడిగి వాళ్ళ అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. కట్నం సంగతి కూడా అడుగు. వాళ్ళు ఇవ్వలేని వాళ్ళైతే ముందు నువ్వు వెళ్ళి అడుగు. అడగక్కర్లేదమ్మా, ఈ పిల్ల నా చెల్లెలు. మోహన్, చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. నేనే తల్లిని తండ్రిని అయి పెంచాను. మీరిచ్చే జీతంతోనే ఎలాగో చదువు కూడా చెప్పిస్తున్నాను. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఈ 50,000 నేను ఎలా తీర్చను? దిగులు పడకండమ్మా, మీ రుణం తీర్చే శక్తి నాకు లేకపోయినా మీ అబ్బాయి పెళ్లికి ఆటంకాన్ని తొలగించే శక్తి నాకుంది. వెళ్ళొస్తానమ్మా. మోహన్, అన్నయ్య పిలిచావా అన్నయ్య? ఇక నీకు చదువు వద్దు, తట్టుబడులు వద్దు. బుద్ధిగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు వలిస్తావు, నా పరువు తీస్తావా? ఆ రాజాతో ఎన్నాళ్ళ నుంచి నీకు స్నేహం? చాలా రోజుల నుంచి. నేను రాజా మనసారా ప్రేమించుకున్నాం. తప్ప అన్నయ్య? తప్పే. అర్హత అంతస్తు ఆలోచించకుండా ప్రేమించడం తప్పే. ఇప్పుడు నీ ప్రేమ ఖరీదు ఎంతో తెలుసా? 50,000. 50,000? ఆ రాజా తల్లికి 50,000 కట్నం తెచ్చే కోడలు కావాలి. జీతం రాళ్ళతో పట్టుకోసుకునే నేను 50,000 ఎక్కడి నుంచి తాను? మర్చిపో, ఆ రాజాను మర్చిపో. మర్చిపోవడం తేలికే అన్నయ్య, మర్చిపోయిన తర్వాత బ్రతకడమే కష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బుద్ధిగా ఉండు. అన్నయ్య, జోగులు. ఎస్ బాస్. ఆ నూతిగట్టు మీద ఎవరో నిలబడినట్లేదు. అవును బాస్. పద చూద్దాం.
చెవులు మెల్లిగా బాస్ ఎవరు వస్తున్నారు? ఎంత పనిచేశారు చెల్లి? ఈ అమ్మాయి నీ చెల్లెలా? అవును బాబు, నా చెల్లి. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. నేను మీకు ఎంతైనా రుణపడుతున్నాను. సరేలే, ఆత్మహత్యకి ఎందుకు పూనుకుందో? నేను తేలేని వరుణ్ణి ప్రేమించింది కనుక. ఎందుకు తేలేకపోయావు? నేను మామూలు ఉద్యోగి. కట్నం ఇవ్వడానికి 50,000 రూపాయలు నాకెక్కడ దొరుకుతాయి? దొరకపోతే దొంగతనం చెయ్యి. దొంగతనం? ఒక నిండు ప్రాణం కన్నా నీతి నియమాలు ఎక్కువ. నీ చెల్లెల ప్రాణం కాపాడడం కోసం నువ్వు దోపిడీ దొంగవైనా తప్పులేదులే.